ఉంటే మళ్ళీ ఆయన రిస్క్ తీసుకొని ఒక వెహికల్ మాట్లాడి మనుషుల్ని ఇచ్చి మళ్ళీ భద్రాచలానికి అతను పంపించాడు. దాని తరఫున మన అసోసియేషన్ తరఫున అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాస ఫర్నిచర్ కొత్తగూడెం అది. అలాగే ఇక్కడ చేసినటువంటి సేవ ఏంటంటే మనం వస్తున్నాం పోతున్నాం. మనకి పరిచయం అయిన దగ్గర నుంచి గత 15 సంవత్సరాలుగా ఇక్కడ సరోజిని కాదు, సరోజిని అమ్మ, వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి 150 మందికి ఆమె అమ్మ, సరోజిని అమ్మ. ఆమెకి ఎంత చేసినా మనం తక్కువే. ఆమె చేసే దాంట్లో మనం చేసేది గోరంతా, ఆమె చేసేది కొండంతా. అంత సేవా కార్యక్రమం ఆమె నిర్వహిస్తూ మనం చేసేది ఎంతైనప్పటికీ కూడా మన పరిధిలో మనం చేయగలిగినంతలో మనం కూడా చేసుకుంటూ ఆమెకి దండగా ఉండాలన్న ఉద్దేశంగా గతంలో అనేక సార్లు మన టెస్కాన్ అధ్యక్షులు రామచంద్రయ్య గారు కూడా ఇక్కడ సందర్శించి ఏ పని మీద వాళ్ళు భద్రాచలం వచ్చినా కూడా ఒక 50,000 రూపాయల రేషన్ ఇక్కడ ఇచ్చిపోవటం జరిగింది. గతంలో వారు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాతనే ఒక 4 పర్యాయాలు వాళ్ళు ఇక్కడ ఆ రేషన్ అందించడం జరిగింది. వారికి సందర్భంగా మన అసోసియేషన్ తరఫున, ఎందుకంటే మనం భద్రాద్రి జిల్లాలో ఉన్నాం కాబట్టి మనం కూడా చెప్పిన మాట మన మాట కాదనకుండా వారు ఏది చెప్పినా, ఇంతకుముందు ఒకసారి భద్రాచలం గర్ల్స్ హై స్కూల్ కూడా వారికి కొంత ఫర్నిచర్ కావాలంటే ఇవ్వటం జరిగింది. మన మాటకు ఒక ఇలువ ఇచ్చి వారు మనని గౌరవించి మనం ఏది అడిగినా కూడా కాదనకుండా వారు ఒక కంటి దృష్టి పెట్టి మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా రామచంద్రయ్య గారికి కూడా మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరీ ముఖ్యంగా ఈ పిఎన్ రావు గారు, అలాగే వారు ఇచ్చినటువంటి ఎస్ వెంకటాచారి మేనేజింగ్ డైరెక్టర్ గారికి, వారికి కూడా మన అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ సరోజిని గారు, మీకు ఇప్పుడు ఇక్కడ 150 మంది ఉన్నారని చెప్పని మాకు వస్తుంది వార్తలు. ఏంటంటే ఇక్కడ ఏమాత్రం కూడా నువ్వు ఇప్పుడు ఈ సందర్భంలో భయపడాల్సిన పని లేదమ్మా.